రైట్ జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా గాజు గ్లాసును మరోసారి కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ మేరకు ఆ పార్టీకి ఎన్నికల సంఘం మెయిల్ ద్వారా సమాచారం పంపింది. ఉత్తర్వుల ప్రతులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మంగళగిరిలోని కార్యాలయంలో పార్టీ లీగల్ సెల్ చైర్మన్ కు అందజేశారు. ఇక ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయంపై పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘంలోని అధికారులకు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా గాజు గ్లాసును మరోసారి కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ మేరకు ఆ పార్టీకి ఎన్నికల సంఘం మెయిల్ ద్వారా సమాచారం పంపింది. ఉత్తర్వుల ప్రతులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మంగళగిరిలోని కార్యాలయంలో పార్టీ లీగల్ సెల్ చైర్మన్ కు అందజేశారు. ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయంపై పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘంలోని అధికారులకు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. రైట్ ఇక పూర్తి అప్డేట్స్ వచ్చేసి మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. రైట్ సాంబశివరావు చెప్పండి, ఇక జనసేనకు గాజు గ్లాసుని గుర్తుని ఖరారు చేసింది ఈసీ. ఇక సార్వత్రిక ఎన్నికల్లో కూడా గాజు గ్లాస్ పై పోటీ చేయనున్నారు అభ్యర్థులు. మరి దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎన్నికల ముందు జనసేన పార్టీకి ఇది ఒక పెద్ద ఊరటనే చెప్పాలి. ఎందుకంటే ఈ గాజు గ్లాస్ పై నిన్నటి వరకు పెద్ద సందిగ్ధమే ఉందని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం అయితే కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తుని జనసేన పార్టీ కేటాయిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి సిఈసి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే ఇప్పుడు గాజు గ్లాసు గుర్తుకు సంబంధించినటువంటి సిఈసి ఆదేశాలు ఉన్నాయో దానికి జనసేన లీగల్ సెల్ అభ్యర్థులు కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి యొక్క సందేశాన్ని కూడా అందజేశారు. ఈ పేపర్ రూపంలో కూడా అందజేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా ఈ గాజు గ్లాస్ పై మాత్రం జనసేనలో కొంత అసంతృప్తి ఉన్నమాట. గాజు గ్లాసు విషయంలో కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే గాజు గ్లాస్ ని ఇవ్వద్దని చెప్పేసి కూడా వైసీపీ ఇప్పటికే సిఈసికి ఫిర్యాదు చేశారు. ఎందుకంటే గుర్తింపు పొందినటువంటి పార్టీలకు రెండు సార్లు ఎన్నికల్లో పాల్గొన్నటువంటి నేపథ్యంలో అక్కడ గాజు గ్లాస్ ఇవ్వద్దని చెప్పేసి కూడా గతంలో వైసీపీ ఫిర్యాదు చేశారు. వైసీపీ ఫిర్యాదు మేరకు కొంత జనసేనలో ఉన్న వాళ్ళందరూ కూడా సందిగ్ధంలో ఉన్నారని చెప్పుకోవాలి. అయితే మొత్తంగా ఈ రోజు గాజు గ్లాసు జనసేన పార్టీకి కేటాయించడంతో జనసేన కార్యకర్తల్లో మాత్రం కొత్త జోష్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గాజు గ్లాస్ అనేది గత 2 పర్యాలుగా కూడా గాజు గ్లాసు జనసేనకి కేటాయించినటువంటి నేపథ్యంలో జనసేన ప్రస్తుతం అందరిలో కూడా జనసేన అంటే గాజు గ్లాస్ గా గుర్తుండిపోయింది. కాబట్టి మళ్ళీ అదే గుర్తు కోసం జనసేన కొద్ది రోజులుగా పోరాటం చేస్తా ఉంది. దానికి తోడుగా ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కూడా అదే గాజు గ్లాసు గుర్తు కావాలని చెప్పేసి కూడా సిఈసికి అప్లై చేసుకోవడంతో ఒకవేళ ఆ గాజు గ్లాసు గుర్తు ఏమైనా మిస్ అవుతుందేమని చెప్పేసి కూడా జనసేన కార్యకర్తలు మాత్రం నిన్నటి వరకు కొంత ఆందోళన చెందారు. పూర్తిగా ఏ పార్టీకి కాకుండా కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం పూర్తిగా జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించడంతో ఎన్నికల్లో ముందుకు పోవడానికి మాత్రం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు టీడీపీకి కానీ జనసేనకి కానీ రెండు పార్టీలకి ఇప్పుడు రాబోయే ఎన్నికలు కీలకం కాబట్టి గుర్తు పట్ల కొంత నిన్నటి వరకు వెయిట్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఆ కేంద్ర ఎన్నికల సంఘం ఈ గుర్తుని వాళ్ళకే కేటాయించడంతో మాత్రం ఎన్నికలకి సంసిద్ధం అవుతూ కొంత జోష్ పెంచుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. థాంక్యూ సాంబశివరావు.